ఉమ్మడి రాష్ట్రంలో లేదా విభజిత ఆంధ్రప్రదేశ్లో ఈ కమ్మ రెడ్డి ఈ కుల కంపు ఎప్పుడు మొదలైందండి? సంజీవ్ రెడ్డి కాలం నుంచే మొదలైంది. వీళ్ళంతా ఒకే నారు నుంచి వచ్చినటువంటి ముక్కలు అయిపోయినా కానీ వీళ్ళు అధికారానికి అడ్డం వస్తారు, కమ్మలను దూరంగా పెట్టాలనే దాని నుంచి పుట్టింది కమ్మ కంపు, కాపు కంపు. అప్పటి నుంచే మొదలైంది. జగన్ అయామత్యాలకు అది తీవ్ర రూపంగా దాల్చింది. ఒక విషమ సమస్యగా, ఒక జటిల సమస్యగా తయారైంది. అది ఈనాటిది కాదు, ఏనాటి నుంచో ఉంది. ఒకే సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ అదే మాకెక్కడ అధికారం దూరం అయిపోతుందని రెడ్డల్లో కొందరు, జగను, రాజశేఖర రెడ్డి ఇటోళ్ళు కమ్మలంటే ఒక దేశద్రోహులు, ఈ రాష్ట్రాన్ని అధోగతికి తీసుకుపోయేవాళ్ళు, ఈ ఆంధ్ర రాష్ట్రం సంపద అంతా వాళ్ళు తినేదానికి అగ్రభాగం కోరేవాళ్ళు అనేది ఒక క్రియేషన్ ఏర్పాటు చేసినారు. డివిజన్ అంటే ఒక కాన్స్పిరసీ కుట్ర థియరీని అమలు పరిచారా? ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న మొట్టమొదటి బలపశువులు కమ్మ వాళ్ళే. పాలకులు ఎప్పుడు కులాభిమానం అంటకస్తాది, కమ్మోళ్ళ ప్రభుత్వం ఉంది అని చెప్పి ఏ సగటు కమ్మోని కానీ ఏ కమ్మోళ్ళను కానీ దగ్గరికి రానిరు. ఇప్పుడు వాళ్ళే చెతగాత్రులు. జగన్ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఒక్క దెబ్బ పడితే జగన్ గవర్నమెంట్ మళ్ళా వచ్చి 2 దెబ్బలు వాళ్ళే తినేది. వాళ్ళకి ఏమీ ఒరగదు, ఒక ఆత్మానందం తప్ప. ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్లో బాధితులు కమ్మ కులస్తులేనా? జగన్ గవర్నమెంట్లో దెబ్బ తినేది వాళ్ళే బాధితులు.